నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. రాయ్పూర్లో పరుగుల వరద, చితక్కొట్టిన కోహ్లీ, రుతురాజ్, దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. వ్యక్తి కోసం ఎంత దూరం వరకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళగలుగుతారో అర్థమవుతుంది. దీని విషయం మీద ఇప్పటికీ దాదాపు 3-4 సార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం. ఢిల్లీ దాకా పోయి ఈడీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినాం. సో ఇవాళ మొత్తం అంతా మళ్ళా డీటెయిల్డ్గా చెప్పాను, స్ట్రెయిట్గా టు ద పాయింట్. రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీ మీద సిబిఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది న్యూస్, బ్రేకింగ్ న్యూస్. కేఎల్ఎస్ఆర్ అనే సంస్థ గతంలో ఎన్నోసార్లు కూడా మీతో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే వాహనం TS075FF 0009 ఈ వాహనం కేఎల్ఎస్ఆర్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఉపయోగించారు. ఇక కేవలం ఒక కారు ఇచ్చినందుకేనా, లేకపోతే నిజంగానే వారిద్దరు చాలా దగ్గరి స్నేహితులా, లేకుంటే రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీయా అని పదే చాలాసార్లు కూడా అడిగినాం. మరి ఎందుకో అటు సైడ్ నుంచి ఎవ్వరు కూడా పాపము రేవంత్ రెడ్డి గారిని డిఫెండ్ చేసుకోవడానికి రారు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రారు. ఆ కంపెనీ వాళ్ళేమో ఫోన్లు చేసి బెదిరించే ప్రయత్నం చేస్తారు, దీని గురించి మాట్లాడకండి అని. ఇదే కంపెనీకి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారు అనేది మేము అడగడం జరిగింది ఎన్నోసార్లు కూడా. ఈ కంపెనీ ఇప్పటి వరకు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి ప్రమాణ స్వీకారం ఇంకొక 4 రోజులు అయితే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ దివాలా తీసిన కంపెనీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చింది. 6,000 కోట్ల కాంట్రాక్టులు. కానీ దారుణం ఏంటంటే ఈ కంపెనీకి ఏమో ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు వస్తాయి, ఆ ప్రభుత్వం ఏమో ఆ కంపెనీ కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఎంత దివాలా తీసిందంటే మొన్న నెల క్రితం ఇండియన్ బ్యాంక్ నుంచి అంటే 15 అక్టోబర్ 2025న 15 లక్షల రూపాయల అప్పు తీసుకుంటుంది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల కోట్ల అప్పు చేసి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీస్తే, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉంది. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా, లేక ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా భూములు అమ్మకపోతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది. దానికోసమే ఈరోజు అనేక రకాలుగా భూములు అమ్మే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు అనేక విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మనకందరూ తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు చివరకు సుప్రీంకోర్టు
రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు వేసి ఆ యొక్క భూముల అమ్మకాన్ని అడ్డుకట్ట వేసిన విషయం, అక్కడ ఉన్నటువంటి ఎస్యూ ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లను అంత దుర్మార్గంగా నరికివేస్తూ ఉంటే అమ్మడం కోసం అడ్డుకున్న విషయము ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు మీద రేవంత్ రెడ్డి మరొక పెద్ద భూదందాకు తెరలేపడం జరిగింది. నవంబర్ 27 ద్వారా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నిటిని కూడా తరలించాలని, ఆ యొక్క భూములను పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్లకు అనుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉన్నటువంటి రుగ్మతలని రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, తానున్నటువంటి కాలనీని సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం, దానితో పెంచిలేని హత్య చేయడం జరిగింది. దురదృష్టం, పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో, మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పురుగొల్పి ఆయన్ని హత్య చేయడం జరిగింది. అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డముంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు నాయుడు దాదాపుగా 18 నెలలు అధికారంలోకి వచ్చి ఈ 18 నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు, ఏ విధంగా దీన్ని అరికట్టడానికి పథకాలు రచించావు, ఏ విధంగా దీన్ని రూపుమాపాలనేటువంటి ఆలోచన చేసావు అనేటువంటిది మాని, అధికారంలోకి రాగానే డాంబికాలు బలికి 100 రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఆకాశాన్ని అంటేటువంటి విధంగా ప్రకటనలు చేయడం జరిగింది. ఈరోజు 550 రోజుల పైచిలుకు నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక, దానిని అడ్డుకోలేక, నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే, నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిలియ హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలకు వాడుకొని ఉంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతనానికి, దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రాయ్పూర్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 2వ వన్డేలో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. విరాట్ కోహ్లీ 102 తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంటూ 53వ వన్డే సెంచరీ సాధించగా, యువ బ్యాటరీ రుతురాజ్ గైక్వాడ్ 105 తన కెరీర్ లో తొలి వన్డే శతకాన్ని నమోదు చేశారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనకు కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో
62 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజ్ లో నిలిచిన విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 3వ వికెట్ కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. శతకాల పూర్తి చేసుకున్న తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. చివర్లో కేఎల్ రాహుల్ దూకుడును ప్రదర్శించారు. కేఎల్ 43 బంతుల్లోనే 66 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత స్కోరు 350 మార్కును దాటింది. సఫారీ బౌలర్లలో మార్కో యాన్సెస్ 2 వికెట్లు పోగొట్టగా ఎంగిడి బర్గర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ గెలవాలంటే దక్షిణాఫ్రికా 359 పరుగులు చేయాలి. 3 వన్డేల సిరీస్ లో ఇప్పటికే భారత్ మొదటి వన్డేలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. సిఐటియు అనుబంధ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుల యూనియన్ కమిటీ మీటింగ్ ను కిషన్ నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్ విడుదల చేశారు. అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఏ ముత్యం రావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు రమణ, సమ్మక్క, రామలక్ష్మి, రవీందర్, సారయ్య, శోభన్, సాగర్, శేఖర్, సంతోష్, ప్రతాప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్ 7, 8, 9 3 రోజుల పాటు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించడం జరుగుతుంది. ఈ మహాసభల సందర్భంగా మొదటి రోజు డిసెంబర్ 7న కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. దీనికి అఖిల భారత అధ్యక్షురాలు కామిరెడ్డి హేమలత గారు, బివి రాఘవులు గారు, సాయిబాబు గారు, ఇంకా అనేక మంది నాయకులు ఈ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేడు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను, శ్రమశక్తి నీతి 2005 అనే పాలసీని తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకురాబోతూ ఉంది. ఇట్లాంటి దుర్మార్గమైన లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలుకు పూనుకుంటూ ఉంది. అదేవిధంగా పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా జీవో నెంబర్ 282 ప్రకారం 10 గంటలు పనిచేయాలని జీవోను కూడా ఇచ్చింది. ఈ రకంగా వేతనాలు పెంచకుండా, సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టించి ఈరోజు కార్మికుల గొంతు కోసేటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే ఈ కార్మిక వ్యతిరేక విధానాలను నిలువరించడం కోసం, ఎదిరించడం కోసం, ప్రతిఘటించడం కావలసినటువంటి కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించబోతూ ఉన్నాం. నిరంతరం కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, దోపిడీ నుంచి విముక్తి కోసం, సమసమాజ స్థాపన కోసం సిఐటియు కృషి చేస్తూ ఉంది. అట్లాంటి ఒక విప్లవోద్యమానికి సంబంధించిన సిఐటియు 5వ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను రెగ్యులర్ చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం సార్. మేము ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులము గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం సార్. మేమందరం కూడా చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి 10 సంవత్సరాలు మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్న దయతలిచి మా అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. రేపు 7వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. వారు 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి మేమందరం కూడా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులం అందరం కూడా వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ప్రజాపాలన పేరుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో కూడా వారు చేపడుతున్నారు. సార్, మీరు చేస్తున్నటువంటి 1000 కోట్ల అభివృద్ధి చాలా గొప్ప విషయము. మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా
ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య కూడా చాలా చిన్న సమస్య సార్. మాకు రెగ్యులరైజ్ చేస్తే మా అందరి జీవితాలు కూడా బాగుపడతాయి. ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని రేపు వస్తున్నటువంటి 7వ తారీఖు నాడు మీరు మా విషయాన్ని ప్రస్తావిస్తారని మా అందరి తరఫున కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల తరఫున మేము నమస్కరించి వేడుకుంటున్నాం సార్. దయచేసి మాకు ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాం సార్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి ఇగో చేస్తున్నాం అగో చేస్తున్నామని పేపర్లలో టీవీలలో స్క్రోలింగ్ చేయడం జరిగింది తప్ప మా జీవితాలు ఎక్కడ కూడా మాకు న్యాయం చేయలేదు. మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి ఘనత ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐజేయు అనుబంధ డియుడబ్ల్యూజే బుధవారం హైదరాబాద్ లో మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి మహాధర్నాకు తరలి వెళ్తున్న పలువురు ఐజేయు నాయకులను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ గోదావరిలో జర్నలిస్టుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 2 సంవత్సరాల కాలం గడుస్తోంది, కానీ జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేరుకుపోయిన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని అనేక దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాం శాంతియుత వాతావరణం మధ్య. కనీసం ఈ కార్యక్రమంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఒత్తిడిని పెంచే విధంగా ఈరోజు హైదరాబాద్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఐజేయు అనుబంధ డియుడబ్ల్యూజే. ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలతో పాటు గోదావరి నుండి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్లడం జరిగింది. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగించింది. ఈ వ్యవహారాన్ని గోదావరికని జర్నలిస్టులుగా ఐజేయు అనుబంధ డియుడబ్ల్యూజే సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యమాలను అణచివేస్తే అవి ఉవ్వెత్తున ఎగిసిపడతాయన్న విషయం చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అణచివేతలు నిర్బంధాలను కొనసాగిస్తుండడం దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి. ఆరోగ్య భద్రత పాలసీని సమర్థవంతంగా కొనసాగించాలి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు కేటాయించాలి. ఇతరత్ర సమస్యలన్నింటినీ పరిష్కరించి నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలి. కేవలం మాటలకే పరిమితం కావద్దు. మరోమారు ఇలా ఉద్యమాలను నిలువరిస్తే ఖచ్చితంగా ఉధృత పోరాటాలు కొనసాగించాల్సి వస్తుందని స్పష్టంగా తెలియపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. రాయ్పూర్లో పరుగుల వరద, చితక్కొట్టిన కోహ్లీ, రుతురాజ్, దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.